హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రాఫిక్ కష్టాలండి. అది కూడా ఏంటంటే రైల్వే ట్రాక్ దాటాలి అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని తిప్పలు, ఎన్ని ఎకసాట్లు. ఉదయం లెగిస్తే పిల్లలు పెద్దాళ్ళు 1కి 10 సార్లు ఈ ట్రాక్ దాటి ఆదరికి ఇదరికైతే తిరగాల్సి వస్తుంది. పిల్లలైతే స్కూళ్ళకి కాలేజీలకి, పెద్దోళ్ళు అంటే లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దించాలి, లేదంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలన్నా, సిటీలోకి వెళ్ళాలన్నా, గేట్ దాటి వెళ్ళాలి అంటే ప్రతిసారి అటు వెళ్ళేటప్పుడు గేట్ వేసే ఉంటుంది, ఇటు వచ్చేటప్పుడు గేట్ వేసే ఉంటుంది. సరే గేట్ తీస్తాడా పాపం వెళ్దాం అనుకుంటే గేట్ తీసిన తర్వాత మనోళ్ళు ఏమన్నా వెళ్ళిస్తారా జనాలంటే అందరూ ఆపోజిట్లోనే వస్తారు. రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ రైట్ సైడ్లో వెళ్తారా? అలా కాదు, ఏదో పక్కన లెఫ్ట్లో కనుక వెళ్ళాము అంటే మనమేదో ముందే వెళ్ళిపోతాం కదా అన్న ఉద్దేశంతో పక్క లైన్లోకి వెళ్తారు. పక్క లైన్లోకి వెళ్తే వాళ్ళు ఎదురొచ్చే వాళ్ళు ఏమన్నా మనల్ని బానిస్తారంటే వాళ్ళు ఎందుకు బానిస్తారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు రాంగ్ రూట్లోకి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళనివ్వరు. వాళ్ళు ఇల్లు వెళ్ళరు, వాళ్ళు రారు. చివరికి ఏం జరుగుతుంది, అడ్డం పెట్టి కూర్చుంటున్నారు. ఇదన్నా రెండు వైపులా అదే జరుగుతుంది. రెండు వైపులా రాంగ్ రూట్లోనే వస్తున్నారు. కొంచెం గోడ అక్కడ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్న దగ్గర ఏం చేస్తున్నారంటే వీళ్ళు రాంగ్ రూట్లో రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు రాంగ్ రూట్లోకి వస్తారు. అంతవరకు రాంగ్ రూట్లో ఉండి ఆ తర్వాత రైట్లోకి వస్తారు. ఆ తర్వాత రైట్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు దాకా మీరు రాంగ్ రూట్లో వచ్చి ఇప్పుడు మీరు రైట్లోకి ఎందుకు వస్తారు, మేము ఎందుకు కలవనిస్తామని వీళ్ళు కలవనివ్వరు. వీళ్ళు కలవనివ్వకపోవటం వల్ల అక్కడ గొడవలు అవుతున్నాయి, ఒకళ్ళకొకళ్ళు అడ్డం పెట్టి కూర్చుంటున్నారు, ట్రాఫిక్ ఆగిపోతుంది. అలా ట్రాఫిక్ ఆగిపోతుంది, నష్టపోతుంది ఎవరు? అందరూ నష్టపోతున్నాం కదా. కాబట్టి ఇక్కడ మెయిన్ రీజన్ ఏం లేదు, పోలీసు వాళ్ళు కనుక ఒక ఇద్దరుండి అటువైపు ఇటువైపు ఆదరణ ఒక ఇద్దరు ఈదరణ ఒక ఇద్దరుండి ట్రాఫిక్ కనుక క్లియర్ చేయగలిగితేనే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయింది. లేదంటే మాత్రం ఈ తిప్పలు ఈ ఎగసాట్లు అయితే మాత్రం అస్సలు తప్పవు. ఎన్నిసార్లు వేస్తున్నారు రోజు గేట్ అంటే మినిమం 5 మినిట్స్కి 10 మినిట్స్కే గేట్ పడిపోతుంది. ఒకప్పుడు అంటే ఏదో గంటకు ఒకటో లేకపోతే 2 గంటలకు ఒకటో ట్రైనో లేకపోతే గూడ్స్ వస్తూ ఉండేది. ఎప్పుడో ఒకసారి గేట్ వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. లైన్లు పెరిగిపోయినాయి, అలానే గూడ్స్లు పెరిగిపోయినాయి. 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఏదో ఒకటి రావటం వల్ల గేట్ వేస్తూనే ఉన్నారు. సరే గేట్ వేస్తున్నారు, ఏమన్నా గేట్ తీసినప్పుడన్నా ఏమన్నా లైన్ క్లియర్ అవుతుందా, వెళ్దాము అంటే మన వాళ్ళు అవకాశం ఎవరు మనం వెళ్ళటానికి ఉండదు. పైగా మనం ఇదే రోడ్లో పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మినిమం రోజుకి 10 సార్లు గేట్ దాటి ఆ దరికి వెళ్ళాలన్నా ఈ దరికి రావాలన్నా కూడా ఉంటుంది. ఎందుకంటే కాలేజీకి వెళ్ళాలి అన్నా అటే వెళ్ళాలి, లేదా స్కూల్కి వెళ్ళాలి అన్నా ఇటోళ్ళు అటు వెళ్ళాలి, అటోళ్ళు ఇటు రావాలి. అటు సిటీలో ఉన్నోళ్ళు అవుట్ సైడ్ ఉన్న కాలేజీలకు పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే ఉదయాన్నే బస్సులు ఆటోలు పిల్లల్ని తీసుకెళ్ళడానికి అది ఆ ట్రాఫిక్ తోటి రద్దీ అంతే ఉంటుంది. సాయంత్రం పూట ఇంటికి వచ్చేటప్పుడు అంతే ఉంటుంది. మళ్ళీ లంచ్ బాక్సులు ఇచ్చి రావడానికి తల్లులు లంచ్ బాక్సులు ఇచ్చి రావాలి. అలానే పొద్దున్నే పిల్లల్ని తీసుకెళ్ళి స్కూళ్ళ దగ్గర వదిలిపెట్టి రావాలి, కాలేజీల దగ్గర వదిలిపెట్టి రావాలి. ఎప్పుడన్నా చూడండి ట్రాఫిక్ అయితే ఇక్కడ ఇలానే ఉంటుంది. ఇంతంత చేపు ఇక్కడ ఈ ట్రాఫిక్లో ఆగిపోతే వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళాలి అన్నా లేదు, ఇంకేదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా లేదు. హౌస్ వైఫ్ అయితే ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళని స్కూళ్ళకి తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి లంచ్ బాక్స్ తీసుకెళ్లాలన్నా ఈ రకంగా ట్రాఫిక్ ఆగిపోతా ఉంటే వాళ్ళు టయానికి ఎలా చేరుకోగలుగుతారు? చేరుకోలేరు కదా ఎవరైనా సరే. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఎవరైనా సరే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండి రెండు వైపులా ఎటువంటి పంపించగలిగితేనే ఇక ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీలో నుంచి అవుట్ సైడ్కి అంటే సత్తనపల్లి రోడ్డుకు రావాలి అన్నా, ఎంగళాపాలెం రావాలి అన్నా, నల్లబాడు రావాలి అన్నా, హౌసింగ్ బోర్డు కానివ్వండి, మిర్చి యార్డు అందరూ కూడా ఇదే రైల్వే ట్రాక్ దాటి రావాలి. ఇది పట్టాపురం రైల్వే గేటు. ఈ పట్టాపురం రైల్వే గేట్ దాటితేనే మనం లోపలికి రాగలుగుతాం. ఇది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసిన రైల్వే ట్రాకు, ఈ రైల్వే గేట్ కూడా 40 ఏళ్ల క్రితం. ఇది రోడ్డు అయితే అలానే ఉంది. విస్తారణ అయితే ఏమాత్రం పెరగలేదు. జనాభా అయితే బాగా పెరిగిపోయారు కాబట్టి ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోయింది. రోడ్డు చూస్తేనేమో అలానే ఉంది, జనాలు చూస్తేనేమో ఎక్కువైపోయారు. కాబట్టి దీన్ని పట్టించుకునే వాళ్ళు అయితే ఎవ్వరు కనిపించలేదు. దీన్ని పట్టించుకొని దీన్ని కనుక కొంచెం ఆ రోడ్డు విస్తరణ పెంచటమా లేదంటే ట్రాఫిక్ ఇంకేటన్నా మళ్ళించటమా ఏదన్నా కానీ దీని మీద కొంచెం దృష్టి పెడితే ఇక్కడ కొంచెం జనాలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రోడ్డు దాటి వెళ్ళాలి అంటే ప్రతిసారి ఇదే కష్టం అనిపిస్తూ ఉంటుంది. సత్తనపల్లి వెళ్ళాలి అంటే ఇటే రావాల్సి వస్తుంది అని చెప్పాను కదా. ఇటు తప్పితే ఇంకెటు లేదా అంటే ఒకప్పుడు ఉండేది నల్లబాడు మీద నుంచి వెళ్ళేవాళ్ళు. నల్లబాడు రైల్వే స్టేషన్ మీద నుంచి అటు సత్తనపల్లి రోడ్డు ఎక్కేవాళ్ళు. అటు శ్యామలా నగర్ నుంచి కానీ అటు ఎటు నుంచి వచ్చినా కానీ, ఎందుకంటే పలకలూరు రోడ్ అని ఏదైనా కానీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా ఏం అవకాశాలు లేకుండా ఈ ట్రాక్ పక్కన ఉన్న వాళ్ళు గేట్ వేసేస్తున్నారు. గేట్ వేసేసి రావడానికి లేదు అని చెప్తున్నారు.
కాబట్టి అటు కూడా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈ ట్రాఫిక్ అంతా కూడా ఈ గేట్ మెయిన్ నుంచే వస్తుంది. ఇంకా ఇది తప్పితే ఇంకేంటుందంటే మళ్ళీ మార్కెట్ మీద నుంచి తిరిగి రావాలి. అంటే శాంతం టౌన్లోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి ఆ సిటీలో నుంచి తిరిగి రావాల్సి వస్తుంది అనమాట. సెంటర్కి వెళ్ళాలి, మార్కెట్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. మార్కెట్ సెంటర్ నుంచి అటు సత్తనపల్లి వెళ్ళాలంటే అటు ట్రాఫిక్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇటు రావడానికే మొగ్గు చూపిస్తారు. ఇది కొంచెం షార్ట్ కట్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఈ జేకేఎస్ కాలేజీ రోడ్ ఒకటి ఉంది కదా, జేకేఎస్ కాలేజీ రోడ్ నుంచి కూడా అటు అవుటర్ రింగ్ రోడ్ అని అమరావతి రోడ్డుకి వెళ్తున్నారు. అటు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువగా ఇటే వస్తూ ఉంటారు. ఇది కొంచెం షార్ట్ కట్ కదా అని చెప్పేసి అందరూ ఎక్కువగా ఇటే వస్తూ ఉంటారు. కాబట్టి ఇటువైపు కొంచెం ఈ ట్రాక్ దగ్గరే ఏదన్నా కానీ దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ని కనుక కొంచెం క్లియర్ చేయగలిగితే జనాలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. పైగా ఇప్పుడు టైం వచ్చేసి ఇది నైట్ టైం తీసాను నేను ఈ వీడియో. నైట్ టైం కూడా రాత్రి 8 గంటలప్పుడు ఇది జరిగింది. ఉదయం పూట కానివ్వండి, పగలు కానివ్వండి, ఎనీ టైం ఏ టైంలో చూసినా కూడా ఇక్కడ ఉన్న ఈ ట్రాఫిక్ మాత్రం ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరైనా సరే చూడాలి, దృష్టి పెట్టాలంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట గంట నిలబడి చూశారంటే మాత్రం అర్థమైపోయింది. అలా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక్కసారి గేట్ తీస్తాడు, 2 మినిట్స్ అలా గేట్ తీస్తాడు. ఈ ట్రాఫిక్ మొత్తం తీసుకొచ్చి ఆ రైల్వే ట్రాక్ మీదనే పెడతారు వీళ్ళు. బైకులు కానివ్వండి, కార్లు, లేదంటే సైకిళ్ళు, ఆటోలు అన్నీ తీసుకొచ్చి ఆ ట్రాక్ మీద పెడతారు. ఇది క్లియర్ అవ్వక తలికే మళ్ళీ కుయ్యం అని మళ్ళీ సైరన్ మోగిస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ట్రైనో గూడ్స్ వస్తూ ఉంటుంది. ఇది ఇక ఈ రకంగా ఇక్కడ గంటలు ట్రాఫిక్ అయితే ఆగిపోతుంది. ఈ జనాలు కూడా ఏంటంటే ఎక్కువగా అడ్డం పెట్టి కూర్చుంటారు. అడ్డం పెట్టి కూర్చోవడం వల్ల కూడా మనకి ఎక్కువగా ట్రాఫిక్ ఆగిపోవడం అయితే జరుగుతుంది. మెయిన్ ఇక్కడ పోలీసు వాళ్ళు లేకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ కష్టాలు అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ వచ్చేసి ఇది హౌసింగ్ బోర్డుకి వెళ్ళే రోడ్డు. ఇటు రైట్ సైడ్ తీసుకుంటే ఇది సీతమ్మ కాలనీ రోడ్డు. అందరూ ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు చూడండి, ట్రాఫిక్ అయితే చాలా దూరం ఉంది. అందుకని సీతమ్మ కాలనీ రోడ్డుకి వెళ్ళి సీతమ్మ కాలనీ నుంచి వెంకటరమణ కాలనీలో నుంచి హౌసింగ్ బోర్డుకి అయితే వెళ్తున్నారు. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, తెలుగు గైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.